India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. ఇప్పుడు మరి బిగ్ బాస్ కోసం వచ్చిన వాళ్ళలో చాలా మంది కంటెస్టెంట్స్ వేరే కంట్రీస్ నుంచి జాబ్ మానేసుకొని ఇక్కడికి వచ్చారు, వేరే స్టేట్స్ నుంచి జాబ్ మానేసుకొని వచ్చారు అని చెప్పి నేను చాలా విన్నాను. సో అలా మీరు కూడా బిగ్ బాస్ కోసమైనా జాబ్ని పక్కన పెట్టింది? అంటే ఒక జాబ్ వదిలేశాను. దాని తర్వాత ఐ టుక్ టైం, అంటే ఇది ఉంది కదా ఒకసారి ఇది చూసి తర్వాత నెక్స్ట్ ట్రై చేద్దాం, అవ్వకపోతే అని ఆగానంతే. బిగ్ బాస్ కోసం ఏం వదిలేసుకోలేదు. బిగ్ బాస్ కోసం ఏం వదిలేసుకోలేదు. అలా వదిలేసిన వాళ్ళు ఉన్నారంట, నిజమేనా? కొంతమంది కంటెస్టెంట్స్, కొంతమంది ఇంకా అంటే చెప్పలేము, ఉండొచ్చు, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఓకే, మీకు ఏమనిపించింది? అంటే ఎన్నో హోప్స్ పెట్టుకుని ఇక్కడ వరకు వచ్చారు, మీరు హైదరాబాద్ లోకల్ కూడా కాదు. అసలు మీ ప్రాసెస్ ఎన్ని డేస్ ఉన్నారు, ఎలా జరిగింది? అండ్ హోప్స్ సెలెక్ట్ అవుతాననే హోప్తోనే ఆబ్వియస్లీ వచ్చి ఉంటారు. ఇప్పుడు రిజెక్ట్ అయిన తర్వాత ఏమనిపిస్తుంది? ఏమనిపించలే. ఐ ఫెల్ట్ లైక్ ఇది ఒక ఎక్స్పీరియన్స్. నాకు మంచి ఫ్రెండ్ దొరికారు, అంటే నాలో ఓకే, నాలో ఈ ప్రాబ్లం ఉంది, ఐ నీడ్ టు వర్క్ ఆన్ అని తెలిసింది. నాకు ఫస్ట్ టైం స్టేజ్ కదా, సో ఐ ఫెల్ ఫ్యూ థింగ్ ఐ రియలైజ్. అంటే అంతకుముందు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, నేను ఇలా ఉంటా కదా స్టేజ్ పైన వెళ్ళాక ఇచ్చి పడేద్దాం అన్నట్టు. ఒక్కసారి వెళ్ళాక నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, లేదు ఇలా ఉండాలి, యూ నీడ్ టు కంట్రోల్ యువర్ ఎగ్జైట్మెంట్ అని, ఇలా ఫ్యూ థింగ్స్ ఉంటాయి. సో అవి నేను వర్క్ చేయాలని నాకు అర్థమైంది. సో దట్ ఏం చేయాలి ఏం చేయకూడదు తెలిసింది. అంటే ఇంట్లో పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంది? అంటే ఇది రిజెక్షన్ చెప్పిన తర్వాత వాళ్ళ రిజెక్షన్ గురించి ప్రాబ్లంలా ఫీల్ అవ్వలేదు. రిజెక్షన్ని నేను నా ఎక్స్ గురించి మెన్షన్ చేసా. సో ఓకే, ఈ పిల్ల రిలేషన్లో ఉంది అని తెలిసిందా వాళ్ళకి? ఓకే, సో దానివల్ల వాళ్ళు అలా ఎలా పబ్లిక్ ముందు చెప్పేసావు అని. ఓకే, అమ్మ వాళ్ళకి తెలియదా ఇప్పటి వరకు? అమ్మకి తెలుసు, మిగతా వాళ్ళకి, అన్నకి నాన్నకి తెలియదు. మమ్మీస్ ఏంటంటే అన్ని ప్రొటెక్ట్ చేసుకుని లోపల పెట్టుకుంటారు. షీఈస్ యాక్చువల్లీ, నేను ఒక ట్రోమాలో ఉన్నప్పుడు నేను మా అమ్మ వాళ్ళే యాక్చువల్లీ నేను ఇంత కూల్గా ఇలా ఉన్నాను. ఆర్ఎస్ నేను లేదంటే ఒక మెంటల్ హాస్పిటల్లో పేషెంట్లో ఉండేదాన్నేమో. అయ్యో. సో రిజెక్షన్స్, బ్రేకప్స్ ఇవి కూడా అడుగుతారా స్టేజ్ పైన? చాలా మంది పర్సనల్ క్వశ్చన్స్ అడిగారు, మరీ డీప్ క్వశ్చన్స్ అడిగారు అని అన్నారు కదా, అలా మీకేమైనా అడిగారా? అట్ దెన్ బుక్లెట్లో మనం ఏం రాస్తామో అదే అడుగుతారు వాళ్ళు. కొంచెం ఏమైనా మసాలా కావాలంటే యాడ్ చేసుకుంటారు తప్ప అంతకు మించి ఎక్కువ ఏం అడగరు. నువ్వు రాసుంటే అడగచ్చు. నాదేంటంటే నీ బెస్ట్ డే వర్స్ట్ డే అని రాయమన్నారు. సో నేను నా బెస్ట్ డే అనేది నా బ్రేకప్ అయిన డే అని రాసా. సో అది ఎందుకు అని అడిగారు. ఐ సైడ్ లైక్ దానివల్ల నేను చాలా నేర్చుకున్నాను బ్రేకప్ తర్వాత అని చెప్పా. సో అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడుగుతారు అంతే. మేబీ ఆ సీన్ని బెస్ట్ అని చెప్పినందుకు ఎందుకు బెస్ట్? టాక్సిక్ నుంచి బయటకు వచ్చాయి కాబట్టి బెస్ట్ అనే ఫీల్తో రాసారా? లేదు, యాక్చువల్లీ హీ సో గుడ్. టాక్సిక్ అయితే కాదు, బట్ కుదరలేదు. బట్ ఒక 2-3 ఇయర్స్ రిలేషన్లో ఉన్నాక మనం సడన్గా వస్తే తీసుకోలేము. అండ్ ఇంతకుముందు నేను ఒక డిఫరెంట్ పర్సన్, దాని తర్వాత ఐ బికేమ్ లైక్ చాలా స్ట్రాంగ్ అయ్యా. అంటే సింగిల్గా ఉండడం నేర్చుకోవడము. సో నాలో చాలా చేంజ్ వచ్చింది. సో ఆ బ్రేకప్ అనేది నాకు అవ్వకుండా ఉంటే నేను మేబీ అప్పటిలాగా నిబ్బలా ఉండేదాన్నేమో అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు కదా లైఫ్లో ఏదో ఒక టైంలో ఈ సిచ్యువేషన్ని. సో అదొకటి రివీల్ చేసి ఇప్పుడు అందరికీ తెలియని వాళ్ళకి కూడా బిగ్ బాస్ మీకు ఇచ్చిన ది మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్ అంటే ఇంక ఈ బ్రేకప్ అందరికీ తెలిసింది. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా ఓపెన్గా డిస్కస్ చేసేంత ఇది అనుకోవచ్చు. అంటే ఇంట్లో నాన్న అన్న ఏమైనా అన్నారా ఇది చూసాక? అంటే వాళ్ళకి బ్రేకప్ ఉండడం ప్రాబ్లం లేదు. దే థింక్ అంటే బ్రేకప్ గురించి తెలిస్తే నెక్స్ట్ ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా అంటే వాళ్ళు ఒక ఓల్డ్ మైండ్లో ఉండిపోతారు. ఐ ఫీల్ ప్రేమించడం తప్పెట్లా అవుతుంది? నేనేమన్నా తాగేసి సిగరెట్ తిరగట్లేదు కదా, ఐ వాజ్ ఇన్ లవ్ అంతే. బ్రేకప్ అంటే ఆ పేరెంట్స్ అందరూ కూడా మన పిల్లకే జరిగిందేమో ఇది బయటకు వస్తే, బట్ కామన్గా ప్రతి ఒక్కరి లైఫ్లో ఎవ్రీవన్ లైఫ్లో ఇవన్నీ ఉంటాయి అనేది అంటే ఇన్నోసెంట్ పేరెంట్స్ వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ లైఫ్లో కూడా ఉంటాయి, మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ అనేది ఉంటుంది ఏదో ఒక స్టేజ్లో. మేబీ చెప్పకపోయి ఉండొచ్చు, అంతే. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది ఐ ఫీల్. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ ఈ ప్రాసెస్ అయిపోయింది, మళ్ళీ కాల్ వస్తుందనే హోప్ ఏమైనా ఉందా? ఐ డోంట్ థింక్ సో. నెక్స్ట్ సీజన్ మళ్ళీ ట్రై చేయాలని ఉందా? నేనైతే ట్రై చేయను. ఐ ఫీల్ లైక్ నేను డిసైడ్ అయినా ఇట్లా మన టాలెంట్ ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు జడ్జెస్ మనల్ని జడ్జ్ చేసేది ఏంటి, మనమే ఆ స్టేజ్కి వెళ్ళి వాళ్ళు పిలవాలి కదా అన్న ఒక్క మైండ్ సెట్కి వచ్చేసా. సో ఐ నీడ్ టు వర్క్ ఆన్ మీ సో దట్ వాళ్ళే నన్ను పిలవాలి అని. ప్రతి ఒక్కరు ఇదే చెప్పారు తెలుసా నాకు బయటకు వచ్చిన తర్వాత. మళ్ళీ వెళ్తారంటే అస్సలు బిగ్ బాస్కి వెళ్ళాం మేము,
ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పిలుస్తారు కదా అప్పుడు నో చెప్తా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అంటారు కానీ ఎవరు చెప్తారు అంత పెద్ద షోకి నో. అట్ ద ఎండ్ ఏదో యాటిట్యూడ్. బట్ నాకు వెళ్ళాలని ఉంది. బట్ ఐ డోంట్ థింక్ ఆపర్చునిటీ వస్తుందని. అంటే మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఉండాలి కదా. నేను ఇప్పుడు ఆల్రెడీ స్టేజ్ వరకు వెళ్ళాను. సో అలాంటి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఆపర్చునిటీ రావాలి కదా. సో ఐ ఫీల్ లైక్ బెటర్ నాట్ టు అప్లై దెన్. మేబీ. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఆఫ్టర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష తర్వాత ఏం చేయాలని ఉంది? యాక్చువల్లీ నేను యాక్టింగ్లో ట్రై చేద్దాం అనుకున్నా, కానీ నాకు యాక్టింగ్ రాదు. ఏదైనా యాక్టింగ్ దాంట్లో జాయిన్ అయ్యి చేద్దాం ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలి అని ఉంది. యా, అంటే యాక్టింగ్ రాకపోయినా కూడా నేర్చుకోవడం ఇప్పుడు ఆ ప్యాషన్ ఉంటే అందరూ రీల్స్ త్రూనే చేసేస్తున్నారు, కానీ కంపల్సరీ నేర్చుకునే చేయాలి అట్లా ఎవరు లేదు. నేను అలానే అనుకునేదాన్ని. రీల్స్లో చేసే యాక్టింగ్ డిఫరెంట్. ఏముంది, మన ముందు కెమెరా పెట్టుకుంటాం, మనల్ని మనం చూస్తాం కాబట్టి మనకి మంచిగానే అనిపిస్తుంది. బట్ కెమెరా ముందు చేయడం అనేది లైక్ మనల్ని మనం చూసుకోలేం కదా, ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాం ఏంటి అనేది. ఇట్స్ డిఫరెంట్. చాలా మంది ఐ మీన్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉండి మంచి బయట జాబ్ చేసుకొని మంచి ప్యాకేజీలు ఉన్న తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో మనకి ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయో ఎప్పుడు ఉండవో తెలీదు. సో ఫీల్ అవుతూ ఉంటారనమాట వాళ్ళు. ఎలా అంటే ఎందుకు వచ్చాంరా బాబు, అనవసరంగా మనం ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నారు జడ్జెస్ ఏంటి మనల్ని జడ్జ్ చేసేది, ఇక్కడ ఎలా ఉంటుందని మనమేంది పోయి ఆఫర్లు అడిగేది. ఆ ఫీల్ కూడా వస్తే మళ్ళీ అది కూడా వదిలేయాల్సి వస్తుంది. లైక్ ఎట్ ద ఎండ్ నా గోల్ ఏంటంటే నేను ట్రావెల్ చేయడం. ఈ థింగ్స్ అన్ని ఏంటంటే నాకు పైసల కోసం. మీకు ట్రావెలింగ్ ఇష్టమా బేసిక్గా? యా, చాలా ఇష్టం. ఎక్కడెక్కడ తిరగాలని? ఎక్కడెక్కడ అని లేదు. ఐ ఫీల్ లైక్ ఒక బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవాలని ఉంటుంది. కంప్లీట్ ట్రావెల్ అంటే నేచర్లో ఉండాలని. అంటే ఇప్పుడు నేను ట్రావెల్ అన్నానంటే తిరుపతికి పోదామనే బ్యాచ్ ఉన్నారు మాకు. అలా కాకుండా నేచర్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చేయాలి. సో తిరగాలంటే మనీ కావాలి కాబట్టి ఏదో ఒక జాబ్ ఉండాలి అని. యాక్చువల్లీ నేను బిగ్ బాస్ కూడా ఎందుకు వెళ్దాం అనుకున్నా, ఒక ప్లాన్తో అనుకున్నా. అవునా? అంటే బిగ్ బాస్కి వెళ్ళామనుకో ఫేమ్ వస్తుంది, కొంచెం ఫాలోవర్స్ అంతా పెరుగుతారు. సో దట్ మనం ఒక వీడియో అప్లోడ్ చేసినా మన పైసలన్నీ యూట్యూబ్లోనే వచ్చేస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. సో నేను ట్రావెల్ మీదే ఒక కంటెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నా. ఒక వ్లాగర్ లాగా అయిపోవాలి అని చెప్పి. బేసిక్గా ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా, ట్రావెల్ చేయాలి, తిరగాలి. ఇప్పుడు పర్టికులర్ జాబ్ చేస్తే 9 to 6 మనం స్కూల్కి వెళ్ళినట్టే మళ్ళీ రిపీటెడ్గా జాబ్ చేస్తూ ఉండాలి. స్కూలే బెటర్ తెలుసా. ఎగ్జాక్ట్గా 9 to 6 బెల్గొట్టం అన్నట్టు ఉంటుంది. ఆఫీస్ అలా కాదు. నువ్వు 9కి ఆఫీస్కి వెళ్ళడానికి నువ్వు మార్నింగ్ ఏ టైంకో లేయాలి. నువ్వు మళ్ళీ అక్కడ 6కి ఆఫీస్ అయిపోతుంది. మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళేసరికి ఒక 7 or 8 అవుతుంది. ఇట్స్ లైక్ ఒక 12 hours మన లైఫ్ మంది కాదనుకొని మనం బతకాలి. మళ్ళీ ఎక్స్ట్రా వర్క్స్ కూడా ఉంటాయి అనుకుంటా, మళ్ళీ ఐటీలో ఆఫ్ కోర్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ట్రావెలింగ్లు ఇవన్నీ ఉండవు కాబట్టి ఇవి చూస్ చేసుకున్నారు. సో అక్కడ జడ్జెస్ గురించి మీరు ఏం చెప్తారు? శ్రీముఖి అంటే మీకు ఏం గుర్తొస్తుంది? అభిజిత్ అంటే ఏం గుర్తొస్తుంది? బిందు మాధవి అండ్ ఇప్పుడు ఉప్పల్ బాలు నవదీప్ గారి చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. ఆయన లిటరలీ శపిస్తున్నాడు కదా. అసలు ఈ కాంట్రవర్సీస్ అన్ని చూసినప్పుడు అసలు వీటి మీద మీ ఒపీనియన్ చెప్పండి. అందరూ బాగా ఎవరు ఆపర్చునిటీని వాళ్ళు బాగా యూజ్ చేసుకుంటున్నారు అనిపించింది. అంటే ఇప్పుడు బిగ్ బాస్కి వాళ్ళ కంటెంట్ వస్తుంది, ఇప్పుడు అగ్ని పరీక్ష జరుగుతుంది, జనాల్లోకి వెళ్ళాలి. సో దే మేడ్ నవదీప్ని ఒక టార్గెట్గా తీసుకొని వాళ్ళు చేసేసారు ఇలా ఉప్పల్ బాలు. బికాస్ ఉప్పల్ బాలు ఫేమస్. ఉప్పల్ బాలుని టార్గెట్ చేస్తేనే వాళ్ళకి టీఆర్పీ వస్తుంది. సో దే డిడ్ రైట్. మనం ఇక్కడ ఎట్ ద ఎండ్ మనం వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని చూస్తాం, కానీ వాళ్ళకి కావాల్సిన టీఆర్పీ వాళ్ళకి వచ్చేస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ టీఆర్పీ. ఈవెన్ ఉప్పల్ బాలు బయటకు వచ్చి మేబీ హట్ అయి ఉండొచ్చు, బట్ అట్ దెన్ హీఈస్ ఆల్సో గెట్టింగ్ ద ఫాలోవర్స్ వస్తున్నాడు, ఇంకా ఫేమ్ అవుతున్నాడు. తన పర్స్పెక్టివ్ అనేది తను ఏదైతే తను ఇలా అని చూపించుకోవాలనుకున్నాడు, ఇప్పుడు తనకు ఛాన్స్ వస్తుంది చూపించుకోవడానికి. సో అట్ ద ఎండ్ అందరు మంచిగానే ఉన్నారు. ఈవెన్ నేను అక్కడ రిజెక్ట్ అయ్యాను, బట్ స్టిల్ ఏదో ట్రోలింగ్ వల్ల అంటే పీపుల్కి నేను తెలుస్తున్నాను కదా. ఇట్స్ లైక్ అందరికీ మంచి జరుగుతుంది అనిపిస్తుంది. సో ఏది జరిగినా మన మంచికి ఇట్స్ ఆల్ అబౌట్ ప్రమోషన్. అభిజిత్ ఒక అమ్మాయిది షూ తొడవడము అది ఓవర్ యాక్టింగ్ అనిపించింది నాకు. ఓవర్ యాక్టింగ్ అనిపించిందా? జస్ట్ కెమెరా కోసమే అనిపించింది. ఓకే. బికాస్ అది కూడా ఇంకెవరికైనా అయితే తుడిచేవాడు కాదేమో, అమ్మాయి బాగుందని పోయి తుడిచాడు అనుకున్నాను నిజంగా. బికాస్ హీ ఈజ్ నాట్ దట్ సమ్వన్ అంటే వెళ్ళి తుడిచేసి ఏది తక్కువ కాదని ఫీల్ అవ్వచ్చు. దాన్ని చూపించడానికి వెళ్ళి క్రింజ్ చేసేంత కాదు. బట్ తను కూడా అభిజిత్ ఉన్న పొజిషన్ కి అంటే వెళ్ళి షూ తుడవాల్సినంత అవసరం లేదు అనేది అయితే పాయింట్. పొజిషన్ ఏం కాదు, అందరూ నార్మల్. తను ఏం
అంటే చాలా మంది మనమేంది వాళ్ళ కాలు పట్టుకొని తుడిచేది ఇట్లా ఫీల్ అవుతారు. మీరు అన్నట్టు ఇప్పుడు అమ్మాయి బాగాలేకపోతే ఇప్పుడు అదే ప్లేస్ లో ఉప్పల వాళ్ళు ఉంటే ఆయన కాలు తుడుస్తారు. బొక్కగానే తుడవాడు, అఫ్ కోర్స్ తుడవాడు. అది దట్స్ వాట్ ఐ వాస్. అమ్మాయి బాగుంది, డీసెంట్ గా ఉంది, ఏదో వర్కౌట్ అయింది అన్నట్టు తుడిచినట్టే ఉంది, అక్కడ ఇంకేం లేదు. సో క్రింజ్ చేయడానికే తుడవాలి అంటే ఉప్పల వాళ్ళు షూ తుడవచ్చు, లేదా ఇంకొక అబ్బాయి షూ తుడవచ్చు, లేదా ఇంకొక అమ్మాయిని కూడా ట్రై చేయొచ్చు కదా. అంటే నిజంగా తనకి అంటే ఏది తక్కువ కాదు అనుకున్నప్పుడు అక్కడ జస్ట్ వాళ్ళు ఏదో యాంగిల్ చూపిస్తున్నారు, తుడిచేస్తే పోద్ది అన్నట్టు వెళ్ళాడు అంతే. అవును. మీరు లైవ్లో చూసినప్పుడు మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ నాకు అక్కడ ఎవరు కనిపించలే ఈ విషయం. అందరూ నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, బాగానే ఉన్నా కనిపిస్తున్నాను, బట్ నేను స్టేజ్ ఎక్కాక కూడా నేను ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ వన్. శ్రీముఖి నాకు కనిపించట్లే. యాక్చువల్లీ నాకు నా ఐస్ అన్ని బ్లర్గా కనిపిస్తున్నాయి. ఓకే, ఎందుకని? నాకు కొంచెం లైట్ పడితే నాకు డ్రై ఐస్ ఉన్నాయి, సో లైట్ పడితే నేను కొంచెం చూడలేను, నార్మల్గానే బ్లర్. సో నాకు 2 days నుంచి స్లీప్ లేదు, సో ఇట్లా టూ మచ్ స్ట్రెస్ కూడా ఉండిపోయా. ఐ వాస్ లైక్ బ్లాంక్. అందుకే నాకు నాకు టెన్షన్ రావడానికి మెయిన్ రీజనే అది. నేను ఎవరిని చూడలేకపోతున్నాను, నాకు ఓన్లీ వాయిస్ అనిపిస్తుంది. లైక్ కళ్ళు మూసుకొని ఏదో వాళ్ళు చెప్తున్నారు, నేను ఇటు చూసేసరికి వీళ్ళు ఇది అడుగుతారు, ఇటు చూసేసరికి వీళ్ళు అడుగుతారు. సో నాకు ఇంకా ఎక్కువ స్ట్రెస్ వచ్చేసి మొత్తం కథం. అదే ఓన్లీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ వల్ల.